ప్రెసెంట్ నందమూరి ఫ్యామిలీ వివాదం అండ్ ట్వీట్ పై టు బాలకృష్ణ స్పందించారు. మనం ప్రెసెంట్ చూస్తున్నాము. మొన్నటి వరకు అంటే సినీ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇవాళ మనం చూస్తే నందమూరి వర్సెస్ నందమూరి వర్షన్ చూస్తున్నాం. ఇటు నందమూరి బాలకృష్ణ వర్సెస్ ఎన్టీఆర్ వర్షన్ చూస్తున్నాం. మనము త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ భారీ సభను ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఫోన్స్ కోసం ఇటు ఫ్యాన్స్ కోసం భారీ బహిరంగ సభను సైతం ఏర్పాటు చేశారు. ఫ్యాన్స్ ను కలుసుకునేందుకు సభ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ సభకు అనుమతులు తీసుకుంటున్నారు ఎన్టీఆర్. ఇదే సమయంలో పోలీసుకు సంబంధిత అధికారుల అనుమతి కోరారు ఎన్టీఆర్. కానీ శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముందుగానే ఇటు ఎన్టీఆర్ కు సూచించారు పోలీసులు. సభకు సమయం పట్టే అవకాశం ఉందని ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. తన కోసం ఎవరూ కూడా ర్యాలీలు అండ్ పాదయాత్రలు చేయవద్దు అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే కొన్ని రోజులుగా ఎన్టీఆర్ బాలకృష్ణ మధ్య కూడా ఒక వివాదం సాగుతోంది. ఈ వివాదం వల్లే ఇటు ఈ సభ ఏదైతే ఉందో అది డిలే అవుతుందా అనే డౌట్స్ కూడా ప్రెసెంట్ ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతికి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ అప్పట్లో చెప్పిన విషయం అందరూ చూసాం. సడన్ గా అక్కడికి నడుచుకొని రావటం, ఈ ఏదైతే ఫ్లెక్సీస్ ఉన్నాయో ఆ ఫ్లెక్సీస్ అన్ని కూడా తీసేయాలి అంటూ బాలకృష్ణ ఆర్డర్ చేయటం, అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణ విజయంపై ఇటు ఎన్టీఆర్ స్పందించకపోవడం, ఇవన్నీ కూడా అటు జరుగుతూనే ఉన్నాయి. అసలు నందమూరి ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వాటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి, ప్రజెంట్ మనం చూస్తున్నాం అసలు నందమూరి ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం అనుకోవాలి? ఈ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అనుకోవాలి? సత్తా ఈ రోజు అయితే అభిమానులకైతే జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేక విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం తన అఫీషియల్ పిఆర్ టీం నుంచి అయితే ఒక లెటర్ అయితే మనకు విడుదల చేయడం జరిగింది. అయితే ఎందుకంటే తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అయితే తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా నేను వారిని కలుసుకోవడానికి నిర్ణయించుకున్నాను. అయితే ఈ కార్యక్రమానికి అన్ని అనుమతులు పొందుతూ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు సంబంధిత అధికారులతో కూడా సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకొని నిర్వహిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నామని చెప్పేసి కూడా మీడియా ద్వారా. ఎందుకంటే ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి అభిమానులు ఓదార్పుగా ఉండాలని కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది. అయితే అభిమానులు తనను కలుసుకోవడానికి ఎందుకంటే పాదయాత్ర వంటివి ఎప్పుడు చేయరాదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అంత దూరం నుంచి, విలేజ్ నుంచి, టౌన్స్ నుంచి ఇంత దూరం హైదరాబాద్కి వచ్చి నన్ను కలవడానికి చాలా ఇబ్బందులుగా ఉంటుంది కాబట్టి నేనే మీకు కబురు పెడతాను ఖచ్చితంగా. ఎందుకంటే అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా నాకు అత్యంత ప్రధానం అని చెప్పేసి కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలియజేయడం జరిగింది. అయితే త్వరలో ఎందుకంటే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అలాగే రాజకీయాల్లో కూడా నందమూరి కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక నందమూరి కుటుంబం నుంచి అయితే బాలకృష్ణ హీరోగా మంచి సక్సెస్ అందుకోక తర్వాత తరంలో ఎన్టీఆర్, కళ్యాణరామ్ వంటి వారు కూడా హీరోలు కొనసాగుతూ మంచి పేరు ప్రఖ్యాతలను అయితే సొంతం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇండస్ట్రీలో ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఒక వెలుగుతున్నారు. ఇటీవల కాలంలో త్రిపురాలు రిలీజ్ అయింది, దేవర రిలీజ్ అయింది, అంటే పాన్ ఇండియన్ స్టార్ గా కూడా వెలుగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక నందమూరి వారసులు అయినటువంటి ఎన్టీఆర్, కళ్యాణరామ్ ఇద్దరిని కూడా నందమూరి కుటుంబం పూర్తిగా దూరం పెట్టిన విషయం అయితే మనకు తెలిసిందే. ఎందుకంటే గత కొంతకాలంగా బాలకృష్ణ ఇద్దరితో కనీసం మాట కూడా మాట్లాడలేదని చెప్పి కూడా స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు మూడోసారి గెలిచిన తర్వాత కూడా ఈ ఇద్దరు అబ్బాయిలు సోషల్ మీడియా వేదికగా తన బాబాయికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అలాగే ఇటీవల పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. కానీ బాలకృష్ణ ఎలాంటి ఈ ట్వీట్స్ అయితే సోషల్ మీడియా ద్వారా రిప్లై ఇవ్వలేదు, కనీసం ఎక్కడ కూడా వ్యక్తపరచలేదు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక ఎన్టీఆర్ వర్ధంతి జయంతి సందర్భంగా కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు తీసేయమంటూ బాలకృష్ణ ఆర్డర్లు వేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ ఘాట్ వద్ద మన వర్ధంతి సందర్భంగా కూడా ఫ్లెక్సీలు తీసేయమంటూ కూడా మనం విజువల్ క్లిప్ లో కూడా ఆడియో రూపంలో కూడా మనకు తెలిసిందే. ఎందుకంటే ఇలా ప్రతి విషయంలోనూ బాలకృష్ణ ఎన్టీఆర్ ని దూరం పెడుతూ రావడంతో అసలు వీరిద్దరి మధ్య గొడవ కారణం ఏంటనే సందేహం ప్రతి ఒక్కరిలో, ఫ్యాన్స్ లో కూడా కలిగింది. ఎందుకంటే అయితే ఇలా బాలకృష్ణ ఎన్టీఆర్ ను దూరం పెట్టడానికి తెలియలేదని చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఏం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ ఈ విషయంలో దూరం పెట్టడం జరిగిందా, లేదంటే ఎన్టీఆర్ ఏంటి గతంలో అవార్డు ఇచ్చిన సందర్భంలో కూడా గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ గెట్ టుగెదర్ అవార్డు తర్వాత కూడా ఎందుకంటే రీసెంట్ గా 3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఫామ్ హౌస్ లో ఒక పార్టీ అంటే గెట్ టుగెదర్ ఇండస్ట్రీ సందర్భంగా జరిగిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ఎందుకంటే అక్కడ ఎలాంటి పార్టీ జరిగినప్పటికీ వీళ్ళ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ మరియు అందరినీ పిలిచినప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణరామ్, నందమూరి అంటే వీళ్ళకి సంబంధించి ఎవరు వెళ్ళకపోవడం కూడా కారణం అని చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా నిండు సభలో తన మేనత్త నారా భువనేశ్వరిని, వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని వంటి వారు ఎంతో అవమానకరంగా మాట్లాడారు. కానీ
వంశీ నాని ఇద్దరు కూడా ఎన్టీఆర్ తో ప్రాణ స్నేహితులు అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ ఏదో రకంగా స్పందించాలంటే స్పందించాలి తప్ప గట్టిగా మాట్లాడలేదని చెప్పేసి అటు నందమూరి అభిమానుల్లో ఒక ప్రాబ్లం అయితే ఉంది ఎన్బీకే ఫ్యాన్స్ లో. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో మొత్తానికి త్వరలో ఇటు జూనియర్ ఎన్టీఆర్ భారీ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఫ్యాన్స్ కోసం ఈ సభ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అయితే పోలీస్ పర్మిషన్స్ ఆలస్యం అవుతూ ఉండడం కారణంగా ఇటు ఫ్యాన్స్ ఎవరూ కూడా ఎటువంటి ర్యాలీలు పాదయాత్రలు నిర్వహించవద్దంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అటు రిక్వెస్ట్ చేసుకున్నారు. ఫ్యాన్స్ ని అభిమానులు ఓర్పుగా ఉండాలి అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతికి ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయాలంటూ అప్పట్లో బాలకృష్ణ మాట్లాడిన కమెంట్స్ హల్చల్ చేశాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణ విజయం అండ్ పద్మభూషణ్ అవార్డు పై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పినా కూడా బాలకృష్ణ ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ ట్వీట్ కు అసలు స్పందించనే లేదు బాలకృష్ణ. అయితే ప్రెసెంట్ నందమూరి ఫ్యామిలీలో అసలు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయనేది వివాదాస్పదంగా మారింది. సో త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ సభ అయితే ఉండబోతోంది. ఈ సభ ఎప్పుడు ఉండబోతోంది, పోలీస్ పర్మిషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి, ఈ సభ వాయిదా పడడానికి కారణాలు ఏంటో ఇంకా తెలియాల్సింది. అయితే ముందుగానే ఇటు జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. ఎవరు కూడా పాదయాత్ర చేయవద్దని విజ్ఞప్తి చేశారు ఆయన. త్వరలోనే ఎన్టీఆర్ సభ కూడా ఉండబోతోంది.